జీఎస్టీ 2.0 తర్వాత దేశీయ కార్ల తయారీ కంపెనీల అమ్మకాలు దుమ్ము రేపుతున్నాయి. ఊహించిన దానికంటే 6 రెట్లు డిమాండ్ పెరిగింది. బుకింగ్స్కు తగ్గట్టు మోడల్స్, కలర్స్ అందుబాటులో లేవు. దీంతో కొనుగోలుదారులకు నిరాశే ఎదురవుతోంది. దసరాకు కొత్త కారులో షికారు చేయాలి అనుకునే కస్టమర్లు తమ కోరిక వాయిదా వేసుకోక తప్పటం లేదు. జీఎస్టీ సంస్కరణలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నాయి. కార్ల తయారీపై విధించే సుంకం 28 నుంచి 18% దిగివచ్చింది. ఫలితంగా బ్రాండ్, మోడల్ ఆధారంగా కనీసం 60,000, గరిష్టంగా 1,15,000 వరకు ధరలు తగ్గాయి. ఈ పరిణామం కొనుగోలుదారులకు కొత్త ఉత్సాహం తీసుకురాగా పరిశ్రమకు ఊపిరి పోసినట్లయింది. దసరా సీజన్కు జీఎస్టీ వెసులుబాటు తోడవడంతో కార్ల బుకింగ్స్ 6 రెట్లు పెరిగాయి. ఈ నెల 22కు ముందు మోడల్స్ ఆధారంగా 15 కార్లు విక్రయించడమే కష్టంగా ఉండేది. మార్కెట్ స్తబ్దత, 4-వీలర్ కొనుగోలు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ పోతాయనే ఆలోచన, ఈఎంఐల భారం వంటివి మధ్య, ఎగువ తరగతి వర్గాలను వెనక్కి లాగేశాయి. ఇప్పుడు ఒకేసారి ₹1,00,000 వరకు తగ్గిపోవడం, మోటారు వాహనాల అనుబంధ రంగాలు ఇస్తున్న మినహాయింపులు కలిసి భారీగా డిస్కౌంట్లు లభిస్తూ ఉండడంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. గత 3 రోజులుగా ఒక్కో డీలర్ 100కు పైగా కార్ల అమ్మకాలు సాగిస్తుండగా టాటా, మారుతి వంటి కంపెనీల సేల్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. పర్లేదు, రేట్స్ అయితే తగ్గి బాగానే ఉంది. 35,000 అంటే ఇది ఇచ్చారు. జిఎస్టీ తగ్గింది, అంటే 5% తగ్గింది పెద్ద వెహికల్స్. చిన్న వెహికల్స్లో అయితే కొద్దిగా ఎక్కువ తగ్గింది, 70,000-80,000 వేలు తగ్గింది. దీనికి ఆఫర్ 35,000 ఇచ్చాడు. అది కాకుండా మొత్తం 1,00,000 దగ్గర తగ్గింది బ్రేజా వరకు అయితే. కార్ల తయారీ కంపెనీలు వివిధ మోడళ్లపై ప్రకటిస్తున్న తగ్గింపులు ఆకర్షణీయంగా మారాయి. దీంతో కొనుగోలుదారులు విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 18% జీఎస్టీ అనేది కొనసాగినప్పటికీ వాటితో పాటు లభించే అదనపు రాయితీలు దసరా తర్వాత కొనసాగుతాయా లేదా అనే ఆలోచన కొనుగోలుదారుల్ని షోరూంల వైపు నడిపిస్తున్నాయి. మారుతి తన ఎస్ప్రెస్సో, ఆల్టో, K10 వంటి మోడళ్లను 2018 ధరలకు అమ్ముతోంది. ఇక డిజైర్ టూర్ ఎస్, ఈకో వంటివి 2022, ఎర్టిగా, బ్రెజా లాంటి మోడళ్లు 2023-24 ధరలకే అందిస్తున్నట్లు మారుతి ప్రకటించింది. దీంతో బుకింగ్స్ అనూహ్యంగా పెరిగిపోగా కస్టమర్లు కోరుకున్న మోడల్స్, కలర్స్ అందుబాటులో లేవు. అన్ని రకాల కార్ల సెగ్మెంట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ క్లియర్ చేయడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని డీలర్లు చెబుతున్నారు. పండుగ నాడు కొత్త కారులో షికారు చేయాలనే ఆలోచనను వాయిదా వేసుకోక తప్పడం లేదనే అసంతృప్తి కొనుగోలుదారుల్లో ఉంది. అయితే ఇప్పుడు 2025లో మనం ఇస్తున్న ప్రైస్ గత 4-5 ఇయర్స్ క్రితం ఉన్న ఏదైతే ప్రైస్లో కార్ని కొనుక్కోగలిగారో కస్టమర్లు, అదే ప్రైస్కి ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు, ఈ అదనపు బెనిఫిట్లతో మారుతి ఇవ్వడం ద్వారా సో మా కస్టమర్లకి ఈఎంఐ అన్నది ఇప్పుడు అందుబాటులోకి మళ్ళీ వచ్చింది సార్. ఈఎంఐ ఫెసిలిటీ ఏవైతే పెట్టుకుంటారో లో ఈఎంఐలోనే కార్ని సొంతం చేసుకోగలుగుతున్నారు. జీఎస్టీ మినహాయింపుల కారణంగా కార్ల ధరలు తగ్గడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకర్లు ఏ విధానం అమలు చేస్తున్నారు? ఆకర్షణీయమైన ఈఎంఐలు ప్రకటించడం, లోన్ ప్రక్రియను సరళీకృతం చేయడం వంటి చర్యల కారణంగా 4-వీలర్ సేల్స్ మరింతగా వృద్ధి చెందేందుకు అవకాశం లభించిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.